హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్. మహారాష్ట్ర రాజకీయాలు ఏ వైపు మలుపు తిరగబోతున్నాయి? అసలు మహారాష్ట్ర రాజకీయాల్లో ఎంత సందిగ్ధ ఎందుకు నిలబడుతుంది? మరోపక్క సిండే, అజిత్ పవార్, ఇంకో నేత మాజీ సీఎంగా ఉన్న ఫడ్నవీస్ నాగపూర్ వేదికగా ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల నుంచి వచ్చినటువంటి నేత ఫడ్నవీస్ 2 సార్లు సీఎం, ఒక్కసారి డిప్యూటీ సీఎం ఆయన ఫడ్నవీస్ ముఖ్యమంత్రి రేసులో ఉన్న సిండే ఎందుకు అడ్డుపడుతున్నారు? అజిత్ పవార్ ఎందుకు సిండే నో అంటున్నారు? దీని వెనక రహస్యం ఏంటి? ఇవన్నీ చూస్తూ ఉంటే పెళ్లి కొడుకు లేని పెళ్లి ముహూర్తం ఏ విధంగా ఖరారు చేశారు? ఇవన్నీ ఎటువైపు మలుపులు తిరగబోతున్నాయి? ఎటువైపు వెళ్ళబోతున్నది మహారాష్ట్ర ఎలక్షన్? మహారాష్ట్రలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పెళ్లి కొడుకు లేని పెళ్లి ముహూర్తం ఖరారు చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం నేతలు. కానీ దీని వెనక చాలానే ఉన్నాయి. షిండే నేను ఒప్పుకోనంటున్నాడు. మరోపక్క షిండే నేను ముఖ్యమంత్రిగా రేసులో నేనే ఉన్నానని చెప్పాడు. మొన్నటి వరకు నేను ఉన్నానని చెప్పినటువంటి షిండే రాత్రికి రాత్రి ఎందుకు మలుపు తిరిగింది? ఎటువైపు తిరుగుతున్నారు? ఎందుకు సందిగ్ధంలో పెట్టారు? ఓ పక్క అజిత్ పవార్ ఎందుకు ఒప్పుకోవట్లేదు? షిండే అభ్యర్థిత్వాన్ని ఒప్పుకునేది లేదంటున్న అజిత్ పవార్ డిప్యూటీ సీఎం ఇస్తే సరిపోతుంది అంటున్నాడు. కానీ షిండే మాత్రం హోంమంత్రి, మరోపక్క ఆర్థిక మంత్రి నాకే కావాలని చెప్పేసి కూర్చుంటున్నారు షిండే వెనక నాయకులు. కానీ ఒప్పుకోనంటుంది బీజేపీ. ఫడ్నవీస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో 2 కీలక పదవులు మీకు ఇచ్చేది లేదంటుంది ఫడ్నవీస్. దీని వెనక ఏ వైపు మలుపులు తిరగబోతున్నాయి? ఎటువైపు వెళ్ళబోతున్నాయి? మహారాష్ట్ర రాజకీయాలు రోజుకొక మలుపు తిరగబోతున్నది. దీని వెనక చాలా కారణాలు ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు. అదేంటో చూద్దాం మరి. నమస్కారం. మహారాష్ట్ర రాజకీయం మలుపులు తిరుగుతుంది. రోజు రోజుకు వేడెక్కుతుంది కూడా. రిజల్ట్స్ వచ్చి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి సుమారు 10 రోజులు కావస్తుంది. ఈ 10 రోజులుగా ఎందుకు ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేయలేకపోతున్నారు అనేదానికి బీజేపీ సమస్య, మహాయుతి కూటమి ఉన్నది. ఇక మహావికాస్ అఘాడే వాళ్ళు విమర్శ చేస్తున్నారు. ఏంటంటే మీరు గెలిపే ఊహించలేదు కనుక, అక్రమంగా గెలిచారు కనుక మీ సీఎం పీఠముడి వీడడం లేదు, మీకు ఈవీఎంలో మాయ చేయడం వల్ల గెలిచారు అనే మాట కాంగ్రెస్ పార్టీ అంటుంది. ముఖ్యంగా మహావికాస్ అఘాడీలో కింది నుంచి పైదాకా అదే మాటలు వినొస్తున్నాయి. సరే, వాళ్ళ విమర్శలు పక్కన పెడదాం. ఈవీఎంల విమర్శలు ఇవన్నీ గతంలో చేశాం కనుక ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠముడు ఎందుకు వీడడం లేదు? మొదటగా మనం ఒకసారి సిరిసిల్ల తీసుకుంటే 2014లో మనకు బీజేపీకి 120 సీట్లు వచ్చాయి. బీజేపీ ఒంటరిగా పోటీ చేసాయి అప్పుడు. కానీ ఆనాడు సింగిల్ మెజార్టీ పార్టీగా 120 సీట్లు వచ్చినాయి కనుక ఆటోమేటిక్గా అప్పటి శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం సహకరించింది, వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యారు. కానీ 2014కి వచ్చే 19కి వచ్చే కల్లా 105 సీట్లతోనే బీజేపీ ఉంది. అప్పుడు మరి మహావికాస్ అఘాడీ ఇటుపక్క మహాయుతి కూటమి ఉన్న పరిస్థితులలో తక్కువ సీట్లు వచ్చినా సరే నేను ముఖ్యమంత్రిని అవుతాను అని చెప్పి 105 వచ్చినాయి కదా మీకు అని ఉద్ధవ్ ఠాక్రే ఆనాడు సమైక్య శివసేన పార్టీ డిమాండ్ చేసింది. ఆ మేరకు 3 రోజుల్లో ప్రభుత్వం పడిపోయింది. అంతకుముందు మొట్టమొదటి దేవేంద్ర ఫడ్నవీస్ మొదటిసారి 5 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నారు, 2014-19 దాకా. తర్వాత 19లో 3 రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తర్వాత తప్పనిసరిగా ప్రభుత్వం పడిపోయింది. అప్పుడు శివసేన అటుపక్కన కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం, దీంతో కాంగ్రెస్ ఎన్సీపీ శివసేన ఈ 3 కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బీజేపీ ఒంటరి అయిపోయింది. కానీ 3 నాళ్ళ ముచ్చటగా కేవలం 2 ఏళ్ళు కాకముందే శివసేనలో చీలిక, అట్లాగే ఎన్సీపీలో చీలిక వల్ల బీజేపీ బలపడి మరి ఇటుపక్కన ఏకనాథ్ షిండేని ముఖ్యమంత్రి చేసుకుంటూ తక్కువ సీట్లు ఉన్నా సరే ఆనాడు ఉద్ధవ్ ఠాక్రే ఎట్లు చేసినాము అందులో సగం సీట్లు ఇటు వచ్చినాయి కదా అని చెప్పి మనకు ఏకనాథ్ షిండే ముఖ్యమంత్రిగా, అజిత్ పవార్ అట్లాగే ఆ పాత అప్పటికి 2 సార్లు ముఖ్యమంత్రి చేసిన దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ చరిత్ర. 2024లో ఈ తారుమారైంది. 2024లో ఏమైందంటే ఇప్పుడు మనం చూసుకుంటే 2024లో 132 సీట్లతో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మిగిలిపోయింది. 57 సీట్లతో శివసేన షిండే వర్గం, అట్లాగే అజిత్ పవార్ వర్గంతో 41 సీట్లతో ఇవాళ అసెంబ్లీలో ఉన్నాయి. మిగతా అంతా కలిస్తే కాంగ్రెసు, శివసేన, ఉద్ధవ్ ఠాక్రే అట్లాగే ఇటు పక్కన శరద్ పవార్ పార్టీ కలిస్తే 20 సీట్లతోని శివసేన, ఉద్ధవ్ ఠాక్రే 16 సీట్లతోనేమో కాంగ్రెస్, 10 సీట్లతోని మనకు శరద్ పవార్
పార్టీ ఈ ముడి పేలిపోయినాయి. ఇది ఇప్పుడున్న పరిస్థితి. అంటే మెజారిటీ చూసుకుంటే ఈ మొత్తం 132 ప్లస్ 57, 41 చూసుకుంటే ఇటు చాలా మెజారిటీ ఉన్నాయి. అందుకనే మొత్తం ఇది 200 పైన 240 దాకా వీళ్ళు ముగ్గురు కలిసి ఉన్నారు. ఈ దశలో ముఖ్యమంత్రి ఎవరు కావాలన్నప్పుడు శివసేన మనకు ఎవరైతే ఏకనాథ్ షిండే ఉన్నారో ఆయన కొంచెం తోకజాడించారు. మొదలు మాట్లాడిన దానికి తర్వాత మాట్లాడింది తేడా ఉన్నాయి. వరుసగా తోకజాడించే ప్రయత్నం చేసిండు. తర్వాత బీజేపీ ఫర్మ్గా ఉండి మేము 132 సీట్లు ఉన్నాయి కనుక మాకే ముఖ్యమంత్రి కావాలి, మీరే ఉప ముఖ్యమంత్రి తీసుకుని అనడం ఇవన్నీ జరుగుతున్నాయి. అలాగే షిండే గారేమో అటు పక్కన తన సొంత ఊరికి వెళ్ళారు. ఇవాళనే మళ్ళీ బొంబాయికి తిరిగి వచ్చారు. తన సొంత ఊరు సతారాకి వెళ్ళడం, 3 రోజులు అలగడం. దీన్ని పూర్తిగా బీజేపీ ఆయన పట్టించుకోకపోవడం. అవసరమైతే అజిత్ పవార్ ఒక్కరే చాలు మాకు మెజార్టీ, అజిత్ పవార్తో కలిపి మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తామనే మొండిగా కూర్చోవడం వల్ల మళ్ళీ ఇప్పుడు శివసేన అధ్యక్షుడు ఏకనాథ్ షిండే దిగి వచ్చి బీజేపీ అధినాయకత్వం ఏం చెప్తే అదే సుప్రీం వాళ్ళే చెప్తే వాళ్ళు చెప్పినట్టు వింటాను ఇప్పుడు అంటున్నాడు. మొదట్లో గంటలో మాట మార్చారు. మొదటి రిజల్ట్ వచ్చినాడేమో మోడీ అమిత్ షాతో మాట్లాడతానని అన్నారు. వెంటనే చిన్న పార్టీ అయినా 57 సీట్లు వచ్చినా సరే ముఖ్యమంత్రి కావద్దని ఎక్కడ లేదు కదా, నేను మొదటిదాకా అట్లే కూర్చున్నాను కదా, అయినాను కదా, 40 సీట్ల లోపున్నా నేను అయినాను కదా అని మాట్లాడినవాడు ఈ అలకలు విడిపోవాలి ఇవన్నీ చూసి 8 రోజుల నుంచి జరుగుతున్న మొత్తం మహాయతి కూటమి రాజకీయాల్లో పడి చివరికి అలిగి సతారా వెళ్ళిపోయిన తర్వాత వాస్తవాలు తెలుసుకున్నాడు. అనుభవం వస్తే తత్వం బోధపడుతానంటే మరి బీజేపీ నాయకత్వం ఏం బెదిరి పెట్టింది, ఎట్లా చేసింది, మొత్తం మీద మాత్రం ఇప్పుడు ఏకనాథ్ షిండే వాళ్ళు చెప్పినట్టు వింటా అనే దగ్గరికి వచ్చారు. కానీ విచిత్రం ఏంటంటే ఇప్పటికి కూడా ఈ 3 పార్టీల కూటమి 3 ముక్కల ఆట ఇప్పటిదాకా ముఖ్యమంత్రి ఎవరో తెలియకుండా రాజకీయ నాటకాలు నడుస్తుంటే మహారాష్ట్రలో మహా రాజకీయం నడుస్తుంటే ఇప్పటికే రేపు వచ్చే 5వ తేదీ డిసెంబర్ 5 ఇవాళ డిసెంబర్ 1లో ఉన్నాం. 5వ తేదీ ఆజాద్ మైదానంలో సాక్షిగా బహిరంగంగా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ప్రభుత్వం ఏర్పాటు చేసేస్తున్నది. అంటే ఏమైందంటే పెళ్లి కొడుకు లేకుండా, పెళ్లి కొడుకు ఎవరో తెలియకుండా పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయింది. మహారాష్ట్ర సీఎం అనే కుర్చీ, పెళ్లి పిల్ల అనుకుందామని, కొంచెం పెళ్లి పిల్ల ఫిక్సే మహారాష్ట్ర సీఎం కుర్చీ. కానీ పెళ్లి పిల్లవాడు ఎవరు, ఆ కుర్చీలో కూర్చున్నవాడు ఎవడు అనే దానికి ఇప్పటి వరకు తేలలేదు. కనుక ఆ పెళ్లి ముహూర్తం ఖరారైంది. పెళ్లి పిల్ల కూడా మహారాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నది. కానీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు, పెళ్లి కొడుకు పేరు ఇంతవరకు ప్రకటించలేదు. ఇది జరుగుతుంది. అంటే పిల్ల పుట్టక ముందే కుల్ల కుట్టినట్టు మన లెక్క. అంటే పిల్ల పుట్టలే, ఇంకా కుల్ల మాత్రం కుట్టి పెడుతున్నాం. ముహూర్తం ఖరారు అయిపోయింది. ఆజాద్ మైదానంలో 5వ తారీఖు డిసెంబర్ 5 నాడు ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఎవరు అని తేలాల్సింది. దానికి ఇంకొక 24 గంటల సస్పెన్స్ ఉంది అనుకుంటున్నాను. రేపు రాత్రి కల్లా తేలుతుందని నేను అనుకుంటున్నాను. తెలియకపోతే ఎల్లుండి. ఇప్పుడు ఒక సామెత ఉంది, విదేనాడు కనపడకపోతే చంద్రుడు తదేనాడు తానే కనపడతాడట. అంటే రేపు ఒక కూటమి మీటింగ్ పెట్టుకున్నారు, మీటింగ్లో తేలుతుంది అనుకున్నాం. కానీ మీటింగ్లో వివరాలు రేపే బయటపెట్టాలని లేదు, టైం ఉంది, ఇంకా ఎల్లుండి దాకా బయటపెట్టకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ ముగ్గురు కాకుండా అంటే అటు పక్క ఏకనాథ్ షిండే దేవేంద్ర ఫడ్నవీస్ మధ్యనే పోటీ ఉన్నది. నేనే ఎందుకు కాకూడదు అన్నట్టు కూడా మనకు మన అజిత్ పవార్ ప్రకటించాడు. అజిత్ పవార్ భార్య కూడా నా భర్త ఎందుకు కాకూడదు, మైనార్టీగా చిన్న పార్టీలు ముఖ్యమంత్రి అయినప్పుడు పోయినసారి ఏకనాథ్ షిండే కాలేదా, ఈసారి ఎందుకు కాకూడదు అని మాట కూడా అప్పుడే మాట్లాడింది ఆమె. కానీ అజిత్ పవార్ ఏం చేసిందంటే శత్రువు మిత్రుడు అన్నట్టు ఏకనాథ్ షిండే బదులు ఖచ్చితంగా బీజేపీ కూటమిని, బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి కావాలి, అవసరమైతే ఏకనాథ్ షిండే కూడా ఉప ముఖ్యమంత్రి ఇవ్వండి అని మాట్లాడింది. ఇందులో ఇంకొక పీఠముడు కూడా మనకు ఉన్నది. ఆ పీఠముడు ఏంటంటే ఒకవేళ ఉప ముఖ్యమంత్రిగా ఏకనాథ్ షిండే ఒప్పుకుంటే ఆయన కొన్ని షరతులు పెడుతున్నట్టు తెలుస్తుంది. మనకి ఏం షరతులు పెడుతున్నారంటే నాకు హోంశాఖ, ఆర్థిక శాఖ ఏదో ఒకటి గట్టిది కావాలని నాకు అంటున్నాడు. ఉప ముఖ్యమంత్రిగా ఉంటున్నాడు. కొన్నిసార్లు రెండు కావాలని కోరిని కూడా అని వస్తున్నది. 2 సాధ్యం కాదు, ఎవరికొని ఒకటే ఇస్తారు. ఆ 2 శాఖలు తప్ప నువ్వు ఏది కోరుకుంటే అది ఇస్తావని బీజేపీ అంటుందని, ముఖ్యంగా పీడబ్ల్యూడీ శాఖ ఇస్తామని అంటున్నారని. నేను ముఖ్యమంత్రిగా చేశాను మొన్నటిదాకా, నేను ఉప ముఖ్యమంత్రిగా మళ్ళీ ఎట్లా చేస్తాను అనే మాట కూడా షిండే అంటున్నట్టు తెలుస్తున్నది. మరి అదే ఉదాహరణ తీసుకుంటే దేవేంద్ర ఫడ్నవీస్ 2014 నుంచి 19 దాకా ఏకఛత్రాధిపత్య ముఖ్యమంత్రి ఉన్నారు ఆయన కూటమిలో. అట్లాగే 2019లో కూడా 3 రోజులు ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత ఉద్ధవ్ ఠాక్రే పార్టీ మార్చడం వల్ల పడిపోయింది ఆ ప్రభుత్వం. కనుక అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ఎన్సీపీ వాళ్ళ ప్రభుత్వం ఏర్పడింది. మరి ఒకసారి ఉప ముఖ్యమంత్రిగా 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన అంగీకరించి ఏకనాథ్ షిండే కింద పనిచేసినప్పుడు, సమన్వయంతో సామర్థ్యంతో పనిచేసినప్పుడు, ఇప్పుడు ఏకనాథ్ షిండే ఉప ముఖ్యమంత్రి ఉండడానికి అభ్యంతరం ఏమిటి? గతంలో దేవేంద్ర ఫడ్నవీస్ మంచి ఆదర్శం నిలిచింది కదా అని మాట్లాడుతున్నారు. అందుకని మొత్తం మీద ఆర్ఎస్ఎస్ కేంద్రం నాగపూర్లో ఉండడం, ఆర్ఎస్ఎస్ కేంద్రంగా ఉన్న నాగపూర్ నుంచే వచ్చిన ఫడ్నవీస్కు ఖచ్చితంగా మద్దతు ఉండడం, బీజేపీ కూడా ఫర్మ్గా ఏకనాథ్ షిండేకు ఓ రకంగా ఝలక్ ఇవ్వడం, ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే ఏకనాథ్ షిండే ఉప ముఖ్యమంత్రిగా ఒప్పుకుంటాడని, అజిత్ పవార్ కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉంటాడని, చివరికి
దేవేంద్ర ఫడ్నవీసే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అనుకోవచ్చు. కానీ ఇప్పటికైతే పెళ్లి కొడుకు లేడు, పెళ్లి ముహూర్తం ఖరారైంది. నమస్కారం.